ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టు ఆరోగ్యం ఉండగానే కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి అనే మెంటాలిటీ. ఎంటర్టైన్మెంట్ తక్కువ, ఎంజాయ్మెంట్ తక్కువ, పని చేసే మనస్తత్వం ఎక్కువ ఆంధ్రోడికి ఉంటుంది. ఇది మనం ఒప్పుకు తీరాల్సిన నిజం. మనందరిలో ఉన్న బ్లడ్ బ్రీడు అదే. ఇందులో కులాలు ప్రాంతాలు కాదు, అన్ని కులాలోడు కష్టపడతాడు. ఆంధ్రవాడు అంటేనే రాత్రి పగలు కష్టపడే మనస్తత్వం. అందుకే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా 193 దేశాల్లో బ్రతుకుతున్నాడు ఆంధ్రవాడు. అందుకే అమెరికాకి పోయి వాడు 6 గంటలు పని చేస్తే మనం 12 గంటలు పని చేస్తున్నాం. 6 గంటలకు వాడు ఇచ్చే జీతానికి మనం 12 గంటలు పని చేసి తీసుకుంటున్నాం. అంటే అందుకే కదా మనోడికి అక్కడ అవకాశం వచ్చింది. బ్రిటన్ లోనైనా ఇంకోటైనా సరే. అలాంటి అంబిషియస్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఆంధ్ర డెవలప్మెంట్ మీద. అందుకే 3 టర్మ్స్ లో 3 మారడానికి కారణం. హైదరాబాద్ ఒక్కళ్ళని చూసి కాదు, హైదరాబాద్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు అనుకుని మొదటి ఇచ్చారంటే కాదు, నేను అది నమ్మను. మొదటి ఇచ్చిన పరిస్థితి ఏంటంటే స్టేట్ డివిజన్ తర్వాత రాష్ట్రం అసలు ఎలా నడపాలి, కొత్త రాష్ట్రం, కొత్త కాన్సెప్ట్, అనుభవం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏదో హైదరాబాద్ చేస్తాడని కాదు, ఆయన తను అలాంటి ఆకస్మిక విజయం ఆయనే ఊహించాల. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతం, అప్పటికి 2 సార్లు ఓడిపోయి ఉండటం. ఓ రకంగా చెప్పాలంటే